వాళ్ళ కోర్టులో ఊరు చచ్చిపడిందా? అది చెప్పు. వాళ్ళ ఊరి శిక్ష సంగతి మీకెందుకండి, మీ ప్రాణం సంగతి చూసుకోండి. ఇవాళ ఒక తిలక్, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర పుట్టిన ఈ ఉద్యమం రేపు దేశవ్యాప్తంగా జరగాలి. అవినీతి రాజకీయాలు హిమాలయ పర్వతాల అవతలకి, చట్టుబండలైన చట్టాన్ని అరేబియా సముద్రం అంచులకి, నేలపాలైన న్యాయాన్ని బంగాళాఖాతం నడిపుట్టుకి, రౌడీ గూండా అరాచక శక్తుల్ని హిందూ మహాసముద్రం మధ్యకి విసిరి పారేయాలి. బోలో నవ స్వతంత్ర భారత్ కి జై అన్న కొత్త నినాదం వీధి వీధిన వినిపించాలి. బోలో నవ స్వతంత్ర భారత్ కి జై! బోలో నవ స్వతంత్ర భారత్ కి జై! ఆర్డర్ ఆర్డర్. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఇమీడియట్ గా ఉస్మాన్ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. అంబులెన్స్ పిలిపించండి. ముద్దాయిల వాదంతో న్యాయస్థానం ఏకీభవించడం లేదు. వాళ్లను హంతకులుగా భావించి ఐపీసీ 302 ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. ఇంకా మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? క్విట్ ఇండియా! క్విట్ ఇండియా! క్విట్ ఇండియా! ఇటు చూడనే ఇంకేం చూస్తాడు? వెళ్ళిపోయాడు. అందరినీ స్వర్గాన్ని పంపించాడు. ఇది నరకానికి పోయాడు. క్విట్ ఇండియా! గాంధీ టోపీ నెత్తి మీద పెట్టుకుంటున్నాడు. నీ తల మీద చూసిన టోపీని రౌడీ గుండాలను ఎత్తిన చూడలేకపోతున్నాం బాపూజీ. ఏంటి మాస్టర్, ప్రెస్ మూత పడేసరికి మెంటలయ్యావా? గాంధీ గారితో నీ గోడు చెప్పుకుంటున్నావు అన్నట్టుగా ఆయన కనపడదు వినపడదు.